ఈరోజు హైదరాబాద్ వాస్తవ్యులైనటువంటి అన్సూరి శోభారాణి గారు వారి యొక్క బృందం అందరూ కూడా మహిళలు దాదాపు వివిధ ప్రాంతాల నుండి వారి శిష్యురాళ్ళు అంటే వారి దగ్గర శిష్యరికం చేస్తున్నటువంటి వారి దగ్గర ఈ సౌందర్య లహరి శివానంద లహరి వివిధ భక్తి పాటలు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలలో వారి వెంట ఉంటూ వారి శిష్యరికం తీసుకున్నటువంటి అన్ని ప్రాంతాలు సిరిసిల్ల, గంభీరాపేట్, కామారెడ్డి, నిజామాబాద్, గాంధారి, వేములవాడ వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 150 నుంచి 200 మంది మన కరీంనగర్ వేములవాడ రారేశ్వర స్వామి దేవాలయంలో వారి సౌందర్య లహరి మరియు శివానంద లహరితో పాటు సౌందర్య లహరి పారాయణం కూడా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బచ్చు వంశాన్ని మా తమ్ముడు వారి చిన్నమ్మ గారు ఇక్కడ వేములవాడలో పర్మిషన్ కావాలి, మేము ఇట్లా చేసుకోవాలనుకుంటున్నామంటే మేము శాసనసభ్యులు ప్రభుత్వ వైపు గౌరవనీయులు ఆదిశీలన గారి దృష్టికి తీసుకువెళ్ళగానే వారు ఈవో రాధాబాయి మేడంకు వారు సూచించి వారు అందరూ కూడా ఇట్లా పారాయణం చేసుకుంటూ పర్మిషన్ ఇవ్వనగానే ఈవో మేడం గారు పర్మిషన్ ఇచ్చి ఒక కార్యక్రమాన్ని అంతటికి కూడా వారు సహకరించారు. అలాగే టెంపుల్ ఏఈఓలు శ్రవణ్ కుమార్, బ్రహ్మనార్ శ్రీను, సిబ్బంది రాజేందర్, నరేందర్ మరియు అర్చకులు నమిలికొండ రాజు వారందరూ కూడా దేవస్థానం సిబ్బంది కూడా వీరందరికీ కూడా చక్కగా సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వారందరికీ కూడా వీళ్ళందరి పక్షాన మా సత్రం పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు పారాయణం అనంతరం మన సత్రంకు విచ్చేసి మన సత్రం ఆతిథ్యం స్వీకరించినటువంటి మేడం గారి వారి మహిళా సోదరులందరికీ కూడా సత్రం పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా రారేశ్వర స్వామి, కన్యకా పరమేశ్వరి, కాశీ అన్నపూర్ణాదేవి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ గతంలో కూడా మహబూబాబాద్, సూర్యాపేట నుంచి కూడా మహిళలు 200 మంది మహిళలు వచ్చి పారాయణము, దర్శనము కార్యక్రమాలు అన్నింటికీ కూడా స్థానిక దేవస్థానం వారు కూడా మనకు పర్మిషన్ ఇచ్చుకుంటూ మనం ప్రోత్సహిస్తారు. ఈ సందర్భంగా గౌరవనీయులైనటువంటి వేములవాడ శాసనసభ్యులు ఆది సినన్న గారికి మరియు దేవస్థానం సిబ్బందికి పేరు పేరున వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మా సత్రాన్ని విజిట్ చేసినందుకు మీ అందరికీ కూడా ఆ దంపతుల పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేడం గారికి సత్రం పక్షాన చిరు సత్కారం చేయడం జరిగింది. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. జై వాసవి. జై వాసవి. బలం నాకు బలం ప్రభాకర్ మేడం మా గురించి 2 మాటలు చెప్తే 50-50 కదా. ఈరోజు మేము హైదరాబాద్ నుంచి మేము జగద్గురువులు శృంగేరి జగద్గురువులు శంకరాచార్యుల వారి యొక్క పరంపరలో ఉన్న భారతీ తీర్థస్వామి గురుగారు, తర్వాత విధిశేఖర భారతీ స్వామి గురుగారు వాళ్ళ యొక్క శిష్యులు కొండూరు పద్మావతమ్మ గారి శిష్యుల ప్లేస్లో మేము అందరం వచ్చాము. నా పేరు శోభారాణి, ఈస్ట్ ఆనందబాగ్లో ఉంటాను. వీళ్ళందరూ కూడా మళ్ళీ మన శిష్యులు. వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మిక సౌందర్య లహరి, శివానంద లహరి, మూకపంచతి, ఆర్యద్విషతి, రామాయణము, నారాయణీయము ఇవన్నీ కూడా చక్కగా నేర్చుకుంటున్నారు. భాగవతం ప్రతి ఒక్కరు కూడా నేర్చుకొని బాగా ప్రాక్టీస్ చేస్తూ అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు వేములవాడలో మేము పారాయణం చేయడానికి రావాలి అని అనుకున్నప్పుడు మా సోదరుడు పవన్ గారు, వారి యొక్క శ్రీమతి గారు ఇద్దరు కూడా మాకు మా వీణా ద్వారా మరి గీత, వీణ, కవిత వీళ్ళ ముగ్గురు ద్వారా పవన్ గారు చాలా చాలా సహకారం చేశారు. గుళ్ళో పారాయణం చేయడానికి అన్ని విధాల అవకాశం ఇప్పించారు, అక్కడ దర్శనం ఇప్పించారు. తర్వాత ఈవో గారితో వాళ్ళందరితో కూడా మాట్లాడి మాకు అవకాశాన్ని ఇప్పించారు, ఆశీర్వచనం కూడా ఇప్పించారు. అది అన్నీ అయిపోయేందుకంటే చక్కని భోజనం, చాలా విందు భోజనం మంచిగా అందరికి కూడా పెట్టించారు. ఇంతమంది దాదాపు 200 పైన మంది అందరు వచ్చారు. అందరికీ సరిపోయేట్టుగా మంచిగా వండించి వేడివేడిగా అందరికి కూడా మంచి భోజనం పెట్టారు. అన్నదాత సుఖీభో. మీరు ఎప్పుడు కూడా ఇలాగే చేస్తూ ప్రతి ఒక్క భక్తులకి ఉపయోగపడుతూ ఇలాగే నిండు నూరేళ్ళు ఇద్దరు సకల సంపదలతోటి, అష్టైశ్వర్య, ఆయుర ఆరోగ్య సౌభాగ్యాలతోటి, సుఖ సంతోషంతోటి, సంపూర్ణమైన ఆరోగ్యంతో, పిల్ల పాపలతో ఆనందంగా హ్యాపీగా ఉంటూ మీరు కూడా ఈ యొక్క భక్తికి సేవ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఆ రాజరేశ్వర స్వామి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఆ అమ్మవారు ఇంకా మమ్మల్ని ముందుకు నడిపిస్తే మళ్ళీ కూడా రావడానికి ప్రయత్నం చేస్తాము. అమ్మవారు తప్పకుండా వచ్చినప్పుడు మీ సహకారం మాకు కావాలి.
ఓకే. చాలా థ్యాంక్స్ వీణాకి, గీతాకి, కవితకి, ఈ పవన్ అన్నయ్య దంపతులకి, అందరూ కూడా లోకల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా, మళ్ళీ మా శిష్యులు కూడా వీళ్ళందరూ కూడా ఇంతమంది రావడం అనేది వాళ్ళకు కూడా నిజంగా ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతి ఊరు నుంచి చక్కగా అందరూ వచ్చారు, అందరూ సహకారం చేశారు. హైదరాబాద్ నుంచి నాతో 30 మంది వచ్చారు, కొంతమంది సొంతంగా వచ్చారు. ఇట్లా అందరు రావడం కూడా చాలా అదృష్టం. ఎందుకంటే అదేదో నేర్చుకొని వదిలేయడం కాదు, దాన్ని నేర్చుకొని సార్థకత చేసుకోవాలంటే మనం ఇలా ఒక అమ్మవారి దగ్గర, అయ్యవారి దగ్గర ఇలాంటి విశేషమైన దాని దగ్గర చేయడం అనేది మన అదృష్టం. అది అమ్మవారి ఇచ్చిన అదృష్టం. దాన్ని ప్రతి ఒక్కరు మనం ఉపయోగించుకోవాలి. దాన్ని ఏమున్నది నేను వదిలేస్తాం అనుకోండి, మన దేవుని కోసం ఒక అడిగేస్తే దేవుడు మన కోసం 100 అడుగులు వేస్తారట. అలా మనం ఒక అడిగేసి ముందుకెళ్తే తప్పకుండా భగవంతుడు మనకు అన్ని అవకాశాలు ఇస్తూ ఉంటారు. ఈ సందర్భంగా మన ఇద్దరు పవన్ గారి దంపతులకి ఇద్దరు కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. చాలా చాలా మేము రఘునందన్ సార్ ఫోటో తీరమ్మా. జై భవాని శ్రీమాత్రే నమః. రఘునందన్ సార్కి ఫోన్ చేసి అడిగినాం, సార్ ఇట్లా సౌందర్యలహరి, శివానందలహరి హైదరాబాద్ నుంచి వస్తారట, మనకు అక్కడ అవకాశం ఉందా అంటే కంపల్సరీ అప్లికేషన్ పెట్టాలని చెప్తే మా కొడుకు కూడా ఉంటాడు వంశకృష్ణ, బచ్చు వంశకృష్ణ, ఫోన్ చేసి నాన్న ఇట్లా అవసరం ఉంది, మరి సిరిసిల్ల నేను వేములవాడకు వస్తా, వచ్చి దర్శనం కంటే పవన్ అన్న ట్రైన్లో ఉన్నాడు. మెట్రో ఎక్కే టైంలో ఫోన్ చేస్తే మెట్రో ట్రైన్ ఎక్కినాక ఫోన్ చేసి నన్ను ఇక్కడికి రాకుండా ఇవన్నీ సహకారాలు అందించినందుకు వేల కృతజ్ఞతలు. ధన్యవాదాలు. మీ నెంబర్ నాకు